నమస్తే అండి. నిన్న తుచ్చమానవుడు మిమ్మల్ని దుర్భాషలు ఆడాడు. ఉమ్, ఆడి ఉమ్, మేమే ఉమ్మూసాడు. ఉహు, మిమ్మల్ని దుర్భాషలు ఆడడం నాకు బాధ కలలేదు, కానీ ఉమ్. ఉమ్మూసాడు చూడు, అక్కడ చాలా బాధ కలిగింది. హతవిధి అంతటా శ్రీకృష్ణుడికి పరాభం తప్పలేదు. ఆనాడు శ్రీకృష్ణుడు నదిలోకి వెళ్ళి దోషుడితో నీళ్ళు ఇలా తీసాడు. తీగానే పైనుంచి వెళ్ళిన గంధర్వుడు మూసాడు. వెంటనే అలా వదిలేసాడు. అప్పుడు ఆ గంధర్వుడిని శ్రీకృష్ణుడు ఓ పద్యం వదిలేడు. ఆ పద్యానికి అతను భస్మం అయ్యాడు. ఇప్పుడు నేను పద్యం వదులుతున్నాను, ఈడు భస్మం అవుతాడు. గంధర్వుడా, ధరణి గర్భమూరుగాక ఒడిపాతాళమున చేరుగాక రహస్యముగ దిగ్గజేంద్రములే కందాకునేగాక అహర బ్రహ్మాదులే వారి రక్షణకు తోడై వచ్చురేగాక ముష్కర గంధర్వ శరంబు ధృంచడ మహో